నమస్కారం రుద్రాక్షలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగత్ రక్ష ప్రముఖ రుద్రాక్ష నిపుణుడు వేదగణిత శాస్త్రవేత్త ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు చెప్పి ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో గురువు గారిని అడిగి తెలుసుకుందాం. స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నంబర్ కి ఫోన్ చేసి నేరుగా మాట్లాడొచ్చు. నమస్కారం గురుగారు. ఓం నమః శివాయ. సో ఎప్పట్లానే ఇవాళ కూడా ఒక మంచి మోటివేషనల్ స్టోరీ మాతో పాటు ఆడియన్స్ కోసం ఒక చిన్న కథ చెప్పుకొని వెళ్దాం. ఎప్పుడులాగే ఒక వ్యాపారవేత్త, ఒక ఇండస్ట్రియలిస్ట్. సరే, వ్యాపారం బాగా చేస్తున్నాడు, ప్రొడక్షన్ బాగా ఉంది, అన్ని బాగున్నాయి, డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు. కొంతకాలం ఇలా జరిగిన తర్వాత డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. అనుకోకుండా వ్యాపారంలో నష్టం ప్రారంభమైంది, ప్రొడక్షన్ తగ్గిపోతుంది, మార్కెటింగ్ ఆర్డర్స్ తగ్గిపోతున్నాయి. తనకు తెలియకుండా నష్టాల్లోకి వెళ్ళిపోయాడు. ఒక వన్ డే ఫ్యాక్టరీ ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఖర్చులు పెరుగుతాయి. ఇవ్వాల్సిన వాళ్ళు ఊరుకోరు, మనకు రావాల్సినవి రావు. ఈ బర్డెన్లో పడిపోయాడు. రేపు పొద్దున్న నా కుటుంబం, పిల్లలు, భార్య, నేను ఏమవుతాం, నా భవిష్యత్తు ఏంటి, ఇన్కమ్ లేదు, ఇవ్వాల్సినవి తప్పట్లేదు, బెంగ పెట్టుకున్నాడు. ఈ అన్నం సహించట్లేదు, నిద్ర రావట్లేదు, సూసైడ్ చేసుకోవడం తప్ప మార్గం కనిపించట్లేదు, ఏమిటి విచిత్రమైన పరిస్థితి అనుకొని ఆలోచిస్తూ రోధిస్తూ నిద్ర లేక ఒకరోజు తోటలో చెట్టు కింద కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అటునుంచి ఒక పెద్ద ఆయన వెళుతూ చూస్తాడు. ఏమయ్యా, ఏంటి బాధపడుతున్నావు, చాలా బాధలో ఉన్నట్టున్నావు, ఏం జరిగింది అని అడుగుతాడు. జరిగిందంతా చెప్తాడు. నీ కష్టాలన్నీ తీరడానికి ఎంత అవసరం అవుతుంది అని పెద్ద ఆయన అడుగుతాడు. ముసలాయన అంటే 40-50 లక్షల దాకా. సరే, ఈ 50 లక్షల రూపాయలు నీ దగ్గర ఉంచు అని చెక్ రాసిస్తాడు. సరిగ్గా 1 year తర్వాత ఇక్కడికే వస్తాను నేను, కష్టాలు ఉన్నాయని బాధపడకు, ఈ చెక్ తీసుకెళ్ళి వాడుకో, ఇదే రోజున సంవత్సరం తర్వాత నా డబ్బు నాకు ఇచ్చే, నేను ఇక్కడికి ఇదే ప్లేస్కి వస్తాను, ఇదే చెట్టు కింద గుర్తుపెట్టుకో అని చెప్తాడు. సరే, ఉత్సాహంగా వెళ్ళిపోతాడు. వెళ్ళి రా మెటీరియల్ సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి చెప్తాడు, నా దగ్గర ఇంత చెక్ ఉంది, మీరు సప్లై చేయండి, నేను మళ్ళీ ఇచ్చేస్తాను. అంతకుముందు చాలా మంచి వ్యాపారం చేశాడు కాబట్టి అతన్ని నమ్మి వాళ్ళందరూ ఇక వర్కర్స్ జీతాలు ఆగిపోయాయి. ఇప్పుడైనా ఫ్యాక్టరీ నడిస్తే వాళ్ళ జీతాలు వస్తాయి. ఈసారి అలాంటివి జరగకూడదని రెట్టించిన ఉత్సాహంతో కార్మికులందరూ పనిచేస్తారు. ఈసారి నష్టాలు రాకుండా మనం అవసరమైతే గంట ఎక్కువ పనిచేద్దాం, స్టేట్ బాగుంటే మనం బాగుంటాం, ఫ్యాక్టరీ బాగుంటే మనం బాగుంటాం. సరే, అందరూ కలిసి పనిచేయడం వల్ల వ్యాపారం చాలా బాగా సాగుతోంది. డబ్బులు కావాలన్న విషయం కూడా మర్చిపోయాడు. ప్రొడక్షన్ జరుగుతుంది, మార్కెట్లోకి వెళ్తుంది, డబ్బు వస్తుంది, రొటేషన్ అవుతుంది. ఇక మనకి డబ్బులు కావాలి అన్న విషయం కూడా మర్చిపోయి రాత్రింపగలు అందరూ ఇదే పనిలో ఉన్నారు. చాలా డబ్బు వచ్చింది. డబ్బు తనకు అవసరమే కాదు, వేరే వాళ్ళకి ఇచ్చే స్థాయికి తను పెరిగాడు. సరే, చూస్తున్నాడు బాగా, ఇంకెవరికి డబ్బులతో పని లేదు, మంచి పొజిషన్కి వచ్చేసాడు. 1 yearలో ఆ డేట్ వచ్చింది. పెద్ద ఆయన మనకి ఇచ్చాడు, ఆ చెక్ మనం వాడలేదు, ఆయన చెక్ ఆయన గొప్ప చెప్పడం ధర్మం అని చెప్పుకొని ఆ చెక్ ఇచ్చేద్దామని చెప్పి సంవత్సరంలో అదే డేట్కి అదే చెట్టు కిందకి అదే తోటలోకి వెళ్ళి ఆయన కోసం చూస్తే ఆయన ఎక్కడా కనిపించడు, ఎక్కడా లేడు. లేకపోతే చూసి ఏమైపోయాడు, ఈ టైంలో ఇక్కడ ఉంటానన్నాడు, రాలేదు, ఏమైపోయాడని అంతా చూస్తూ ఉంటే చాలాసేపు వెయిట్ చేసి ఇంక వెళ్ళిపోదాం అనుకుంటాడు. వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్న టైంలో ఆ ముసలాయిన్ని ఎవరో 3 వ్యక్తులు ఈడ్చుకుంటూ మోసుకుంటూ వెళ్తున్నారు. అరే, ఇదేమిటి, పెద్ద అయినా గౌరవంగా ఉండేటువంటి ఆయన ఇలా తీసుకెళ్ళి ఇలా చేస్తున్నారు, ఏం జరిగిందని ఆపి, ఏమయ్యా ఏం జరిగింది, ఆయన్ని ఫోర్స్ఫుల్గా మోసుకెళ్తున్నారు ఏమిటి అంటే, ఏమి లేదయ్యా, మీరు పని మీరు చూసుకోండి, నేను పెచ్చోడు, కనబడిన వాళ్ళందరికీ చెక్కులు రాసి ఇచ్చేస్తుంటాడు, ఈయన పెద్ద టాటా అనుకుంటాడు, ఒకప్పుడు బాగా బతికినాడు, దెబ్బతిన్నాడు, ఇంకా బతికున్నాను, ఇంకా నేను పెద్దగా కోటీశ్వరుడు అనుకుంటాడు, ఎవడ కనబడితే ఆడికి చెక్కులు రాసి ఇస్తుంటాడు అనగానే తను చెక్ చూసుకుంటాడు. 50 లక్షల రూపాయలు, ఇది నాది బాబతే చల్లని చెక్కు, ఏదో పేరు రాసిస్తాడు, చల్లని చెక్ ఇది అని చెప్పేసి పిచ్చోడు పాపం ఏం చేస్తాడు, కట్ చేసి కథ మనకి ఏం చెప్తుంది అంటే, నిన్ను పైకి తీసుకొచ్చింది డబ్బు కాదు, నీ ఇబ్బందుల్లోంచి బయటికి తీసుకొచ్చింది ఈ డబ్బు కాదు, అతని సహాయము కాదు, కేవలం నీ నమ్మకం, నీ ఆత్మస్థైర్యం, నీ మీద నీకున్న నమ్మకం. అంటే ఎప్పుడైతే ఇది ఉంది అన్న నమ్మకం ఉందో, నేను చేయగలను, ఏదైనా కష్టం వస్తే ఇది మార్చుకుందాం అన్న ధీమా ఎప్పుడైతే ఉందో నీకెక్కడ భయం ఉండదు. ఎప్పుడైతే నీలో భయం మొదలైందో, నీ మీద నమ్మకం తగ్గిందో, నీ సామర్థ్యం కూడా దెబ్బతింటుంది. సామర్థ్యం దెబ్బతిన్న తర్వాత డబ్బు కాదు, కోట్లున్నా ఏమీ ఆగదు. సో నీలో నమ్మకం ఉంటే డబ్బే అవసరం కాదు అని ఈ కథ చెప్తుంది. మీ మీద నమ్మకం ఉంచండి, చేసే ధైర్యంగా చేయండి, భారం భగవంతుని మీద వేయండి. ఓకే గురుగారు, ఫస్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. వెంకట సుబ్బారెడ్డి గారు కడప నుంచి. వెంకట సుబ్బారెడ్డి గారు మనతో పాటు గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. సుబ్బారెడ్డి గారు ఓం నమః శివాయ. నమస్కారం గురుగారు. ఓం నమః. ఎలా ఉన్నారండి? బాగున్నాం గురుగారు. సార్, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? మా కొడుకుది 25/8/2007. ఎంతమంది పిల్లలు సుబ్బారెడ్డి గారు మీకు? 3 గురుగారు.
శనివారం పుట్టినట్టు తెలుసా అండి ఈ అబ్బాయి? శనివారం తెలుసా? తెలుసు. అలాగే ఇది అష్టమి కృష్ణపక్షము, బహుళ అష్టమి. సప్తమి గడియల క్యాలెండర్లో చూపిస్తున్నాయి కానీ ఇది వృషభ రాశి. ఈ అబ్బాయి బాగుందండి జాతకం చక్కగా. ఇప్పుడు ఏంటి ఇంజనీరింగ్ అండి? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. ఎక్కడ ఒక సంవత్సరం లేట్ అయింది? నవోదయ చదువుతా. సరే, జాతకం బాగుంది. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే ఇది ఇచ్చి చూడండి. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. ఒక 13 ముఖాలు కానీ 12 ముఖాలు కానీ. త్రయోదశి ముఖి రుద్రాక్ష. ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13. ఇది కుదరకపోతే ద్వాదశి, 12 ముఖాలు సూర్యస్వరూపం. ఏదైనా ఒక్కటి సరైన పద్ధతిలో సరైన రుద్రాక్ష వేయగలిగితే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. మనం చేస్తున్న పనికి దైవికమైన సహకారం తీసుకుంటే చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఎలాంటి నియమాలు లేవు, ఎప్పుడూ వేసుకోవచ్చు. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ నిఖిత, వైజాగ్ నుంచి. నిఖిత గారు మనతో పాటు గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం. ఓం నమ శివాయ. అమ్మ డేట్ ఆఫ్ బర్త్? సార్ 22/10/2002. ఎస్ సార్. అమ్మ టీవీ వాల్యూమ్ తగ్గించకపోయారా? సార్ తగ్గించే ఉంది సార్. అమ్మ మంగళవారం పుట్టినట్టు తెలుసా అమ్మా? తెలుసు సార్. ఎవరిది ఇది? నాదే సార్, నా బర్త్డే. ఏం చేస్తున్నావు అమ్మా? డిగ్రీ కంప్లీట్ అయింది సార్. ఇది పంచమి, శుక్లపక్షము, శుద్ధ పంచమి మంగళవారము. ఇది వృశ్చిక రాశి, జ్యేష్ఠ నక్షత్రము. ఒకవేళ నువ్వు సాయంత్రం 5 తర్వాత పుట్టి ఉంటే ధనుర్రాశి, మూలా నక్షత్రము. సో 10 నిమిషాలు తక్కువ 5కి పుట్టాను సార్. వెరీ గుడ్. అంటే సంధిలో దగ్గరగా అటు ఇట్లో ఉంది, ఆ టైంకి సరిగ్గా రైట్ అమ్మా. చాలా బాగుంది జాతకం. అబ్రాడ్ ఛాన్సెస్ అయితే బలంగా ఉన్నాయి, విదేశాలకు వెళ్ళే అవకాశం. చాలా మంచి జాతకం. మీ పేరెంట్స్ గర్వపడే స్థాయిలో జాతకం ఉంది. నవముఖి కానీ త్రయోదశముఖి కానీ, 9 ముఖాలు. ఇది నవముఖి, నవశక్తి స్వరూపము. ఇది విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. త్రయోదశి ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఈ రెండిట్లో ఏది వీలైతే అది వెయ్యమ్మ. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు. ఎలాంటి నియమాలు లేవు. శరీరానికి తాకే విధంగా వేసుకునే ప్రయత్నం చేయి. ఒక దైవికమైన సంపద వచ్చిన తర్వాత అది మన ప్రయత్నాలు ఎలా ఉంటాయి, ఆ ఫలితాలు ఎలా ఉంటాయి, ఇది వేసుకున్న తర్వాత తెలుస్తుంది. అలా అని ఏది పడితే అది వేసుకోవద్దు. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు. సో చాలా మంది నాతో ఎక్కడ అవుతుంది, మనకి ఇలాంటివి సెట్ కాదు అని ప్రతి దానికి రీజన్స్ చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఏమంటారు? చాలా మంది ఉంటారు సమాజంలో, అంటే కారణాలు చెప్తుంటారు. ఉత్తములు ఎప్పుడు అవకాశాలు చూస్తారు, అసమర్థులు అంటే సమర్థులు అవకాశాలు చూస్తారు, అసమర్థులు కారణాలు చెప్తూ ఉంటారు. ఇఫ్ బట్ ప్రతిదానికి ఇలా చెప్పేవాళ్ళు ఎప్పుడు ముందు ఉండరు. ఇప్పుడు ఎందుకు కాదు, ఇప్పుడు వరల్డ్ డిస్నీ ఏమంటాడంటే 1 can do, I can do. అంటే ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోగలిగితే నువ్వు చేయగలవు. ఎందుకు చేయలేవు? అయితే ఇది అవుతుందా అవ్వదా అని చెప్పడం కోసం ఈ వరల్డ్ డిస్నీ చెప్పింది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏది అసాధ్యం కాదు. ఎప్పుడవుతుంది అది? ఒక డిజైర్, అది బర్నింగ్ డిజైర్ అయి ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న సంఘటన చెప్తాను. శాస్త్రవేత్తలు ఏం చెప్తారంటే కప్ప మీద ఎంత మట్టి పడినా, ఎన్ని రాళ్ళు పడినా దాని ప్రాణానికి వచ్చే ఇబ్బంది ఏమి లేదు. సైన్స్ ఏం చెప్తుందంటే కప్ప భూమిలో ఎంత లోతుకైనా ఉంటుంది, దానికి ఏం ప్రాణానికి ఏమి ఇబ్బంది లేదు. కానీ పెరుగులో పడితే కప్ప చచ్చిపోద్ది. పెరుగులో పడితే కప్ప చచ్చిపోద్ది. అలాగే అవకాడో ఫ్రూట్ ఉంటుంది కదా, అవకాడో ఫ్రూట్ మనకి చాలా మంచిది మనుషులకి. దాంట్లో పెర్సిన్ అనేటువంటి ఒక విష పదార్థం ఉంటుంది, ఒక కెమికల్ ఉంటుంది. పక్షులు తింటే చచ్చిపోతాయి, గుండె ఆగిపోద్ది, హార్ట్ ఫెయిల్ అయిపోద్ది. సో అలాగే కప్పలు ఎంత బరువు పడినా మట్టిలో ఏమవ్వదు, అది పెరుగులో పడితే చచ్చిపోద్ది. సో 2 కప్పలు అనుకోకుండా పెరుగులో పడ్డాయంట. పెరుగులో పడితే మొదటి కప్ప ఏమనుకుంది, అయిపోయాం, పెరుగులో పడ్డాం, ఇంకేంటి స్మాష్ అవుట్ మనం అనుకుంది. అనుకొని ప్రయత్నం చేయకుండా పోయింది. రెండోది పోతున్నాం కదా,
ఓ ప్రయత్నం చేద్దాం, పోవడం ఎలాగా ఖాయం, ఓ ప్రయత్నం చేద్దాం అని 4 కాళ్ళు విపరీతంగా పెరుగులో కొట్టడం మొదలుపెట్టింది. కొట్టి 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 ఇక ప్రాణం పోయే కంటే ప్రయత్నం చేద్దాం, ప్రాణం పోయే ముందు కొట్టి 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 పెరుగు కాస్త 4 కాళ్ళు కొడుతుంటే అలా గంటల తరబడి ఏమవుతుంది, పెరుగు కాస్త వెన్నగా మారింది. వెన్నగా మారితే అది పొంగింది, ఉబ్బుద్ది కదా, క్వాంటిటీ పెరుగుద్ది. పెరిగితే ఆ పాత్రలోంచి బయటకు వచ్చేసింది. సో మనకి ఒక డిజైర్, అది బర్నింగ్ డిజైర్ కావాలి. కంఫర్ట్ జోన్లో ఉండి ఉన్నాం పర్వాలేదు ఏదో రకం బతికేస్తాం అనుకున్నాడు ఎప్పుడు అలాగే ఉంటాడు. లేదు మనం ఏదో పోరాటం చేద్దామంటే ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి. భగవంతుడు ఎవరికి శాపాలు ఇవ్వడు, వరాలు ఇవ్వడు, అవకాశాలు ఇస్తాడు. ఈ అవకాశాలు ఎవరైతే అందిపుచ్చుకుంటారో వాళ్ళు ముందు వరుసలో ఉంటారు. నేను ఇంతే అనుకున్న వాళ్ళు అంతే అక్కడే ఉంటారు. సో కాబట్టి మీరు పోరాటం చేయండి, పోరాటం చేస్తే ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. ఓకే గురుగారు, ఇప్పుడు చాలామంది ఈ రోజుల్లో యూత్ చాలా వేగంగా పరిగెడుతూ ఉంటారు. సో వాళ్ళు అందిన దానికి అంటే నార్మల్గా ప్రాక్టీస్ చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుందని చెప్తూ ఉంటారు. ప్రాక్టీస్ లేకుండానే నేటి యూత్ అయితే పరిగెడుతూ ఉన్నారు. అది ఏం చెప్తారు? కరెక్ట్ కాదు. ప్రాక్టీస్ లేకుండా ఏది ఖచ్చితమైన ఇప్పుడు నీకు అందులో అనుభవం లేకుండా ఏం చేస్తావు, బొక్క బోర్లా పడతావు. బ్రూస్లీ గతంలో కూడా ఈ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. బ్రూస్లీ ఏమంటాడంటే ఒక కిక్కు 10,000 సార్లు ఎవడైనా ప్రాక్టీస్ చేస్తే వాడు చాలా ప్రమాదం. 10,000 కిక్కులు నేర్చుకున్నోడితో ఇబ్బంది లేదు. ఒక కిక్కు వాడికి తెలియదే ఉంటుంది అందులో. ఒక కిక్కుని 10,000 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఆడు కొడితే ఎవడన్నా బతుకుతాడా? అదే చెప్తాడు, వాడితో భయం లేదు. అలాగే భీష్మ పితామహులు అనుశాసన పర్వంలో, భారతంలో అనుశాసన పర్వంలో మాట చెప్తాడు. ఏమంటాడంటే 12 సంవత్సరాలు ఎవరైనా ఒకటి ఇది చేస్తే, ఒక దాంట్లో ప్రాక్టీస్ చేస్తే, ఒక పని అదే నిష్టగా చేస్తే అందులో వాళ్ళు ఇంకా దానికి మించినది ఏమీ ఉండదు. అందులో వాళ్ళు యోగులు అవుతారు, వాళ్ళు వీళ్ళు అవుతారు అని చెప్పేసి చెప్పడంలో ఓ చిన్న కథ ఇది చెప్తూ ఉంటే అప్పుడు కృష్ణదాస్ అని బృందావనంలో ఆయన కథ వింటాడు. విని రోజు కృష్ణుడికి సేవ చేసే తను కృష్ణ భక్తుడి గురించి, కృష్ణదాస్ గురించి చాలా మందికి తెలుసు. ఈ కృష్ణదాస్ ఏం చేస్తాడంటే రోజు పూల మాల తీసుకెళ్లి కృష్ణుడికి వేస్తుంటాడు. అది కృష్ణ విగ్రహం బృందావనంలో పెద్దగా ఉంటుంది, ఇలా వేసి ఆయన మెడలో వేస్తూ ఉంటాడు. మెడలో వేసి మొత్తం బాడీ అంతా ఆయనకి తగులుతుంటుంది, పైన ఇలా ఉంటాడు కదా, ఇలా వేస్తుంటాడు. కృష్ణ 12 సంవత్సరాలు ఏదన్నా పని చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంట, వాళ్ళకి అందులో అపజయం ఉండదంట, వాళ్ళకి ఇందులో తెలియని ఏమి ఉండదంట. అప్పుడు నేను నువ్వు అవుతాం. 12 సంవత్సరాలు నేను నీకు వేస్తాను, 13వ సంవత్సరం మొదటి రోజు నువ్వు నాకు దండ తీసుకొచ్చి వేయి కృష్ణ, ఇంక నేను ఇందులో ఇది అయిపోతాను, పండితుడిని అయిపోతాను, నువ్వే తీసుకొచ్చి నాకు వేయాలి అని చెప్పి రోజు వేసి గుర్తు చేస్తున్నాడు కృష్ణదాస్ కృష్ణుడికి. కృష్ణ ఇవాళ ఇన్నో సంవత్సరం ఇన్నో రోజు గుర్తుపెట్టుకో, 13వ సంవత్సరం మొట్టమొదటి రోజు నీకోసం వెయిట్ చేస్తుంటాను ఇంటి దగ్గర, అప్పుడు దాకా నీకు సేవ చేస్తాను. సరే చేస్తుంటాడు. 13వ సంవత్సరం మొదటి రోజు వచ్చింది. మొదటి రోజు వచ్చిన తర్వాత మొత్తం అన్ని రకాల 54 రకాల వంటకాలన్నీ వండి కృష్ణుడి కోసం వెయిట్ చేస్తున్నాడు. కృష్ణుడు ఎంత చూసినా రాలేదు. నడినెత్తికి సూర్యుడు వచ్చాడు, మిట్ట మధ్యాహ్నం అయింది, కృష్ణుడు రాలేదు. కోపం వచ్చింది, ఇవన్నీ అబద్ధం, భీష్ముడు చెప్పింది గారి గుర్తు, కృష్ణుడు అన్ని అబద్ధం, ఏది నిజం కాదు, కేవలం ఇలా ఆడుకుంటాడు కృష్ణుడు, ఏది దేని పట్ల ఇది చూపించడు, ఆసక్తి చూపించడు అని చెప్పి వండిన పదార్థాలన్నీ మూట కట్టుకొని తీసుకెళ్ళి బృందావనంలో కృష్ణుడు గుడి ముందు పడేద్దాం అని చెప్పేసి అనుకొని అన్ని మూట కట్టుకొని కోపంగా బయలుదేరుతాడు. బయలుదేరితే అట్నుంచి గోవుల మంద ఒకటి వస్తూ ఉంటుంది. ఒక పిల్లాడు గోవుల్ని తోలుతూ ఉంటే హాయ్ పెద్ద ఆయన అడ్డు తప్పుకో, ఆవులు కుమ్మేస్తాయి, కింద పడిపోతావు, పక్క తప్పుకో అంటున్నాడు. ఆ కుర్రాడు తప్ప చేతిలో కర్ర పట్టుకొని అదిలిస్తున్నాడు. వచ్చిన తర్వాత ఏమిటి పెద్ద అయినా అంత చిరాగ్గా ఉన్నావు, ఏమైంది, ఆవులు వస్తున్నాయి కనిపించట్లేదా, అవి తొక్కేస్తాయి కదా, ఆ దుమ్ము చూడు ఎలా రేగుతుందో అంటాడు. అంటే ఏంటి ఇంత చిరాగ్గా ఉన్నావు అంటే, ఏం చెప్పమంటావు, ఇగో ఇలా 12 సంవత్సరాలు కష్టపడ్డాను, కృష్ణుడు ఇలా చేశాడు, వస్తానని ఎదురు చూసి 54 రకాల వంటకాలు చేశాను అంటే అదేనా వాసన వస్తుంది, నాకు ఆకలి వేస్తుంది, గుమ్మగుమ్మలు ఆడిపోతుంది, నాకు పెట్టంటే ఆ కృష్ణుడు గుడి ముందు పడేద్దామని తీసుకువెళ్తున్నాను, ఆకలి వేస్తే నువ్వు తిను అని చెప్పేసి ఆయన్ని ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేస్తే తిను అంటాడు. ఆకలిస్తున్నావు కదా తిను అంటాడు. ఆ కుర్రాడు అంటాడు, ఎలా తినమంటావు చెప్పు పెద్ద ఆయన, నాది మొత్తం పేడ, ఇదంతా దుమ్ము ధూళి గోమయం అయిపోయింది, చేతుల నిండా ఎక్కడ చూసినా ఈ డస్ట్ ఉంది, సో నువ్వే తినిపించు నాకు అంటాడు. అంటే తినిపిస్తాడు కృష్ణదాస్. ఆ యువకుడికి కుర్రాడికి తినిపిస్తుంటే అలా 2 కళ్ళప్పుడు నీళ్లు కారుతూ ఉంటాయి. ఓ కృష్ణదాస్ దండయ్యవ, ఒక్కసారి ఎవరు నువ్వు అంటాడు. ఇక కృష్ణదాస్కి మతిపోతుంది, ఈ కుర్రాడు ఇలా నీళ్లు కారుస్తున్నాడు,
రోజు నువ్వు తీసుకొచ్చే వేసే దండ ఆ స్పర్శ మిస్ అయ్యాను కృష్ణదాస్, ఒక్కసారి ఆలింగనం చేసుకోవా, దండ వేయవా అన్నాడు. సో ఒక్కసారి మతిపోయి కృష్ణాని కాళ్ళ మీద పడిపోయాడు. కట్ చేస్తే ఏమవుతాడంటే, నువ్వు నిరంతరాయంగా దాని మీద ఆ పని మీదే ఉంటే భగవంతుడు కూడా నీకు దాసుడైపోతాడు. పనే కాదు, పని నీకు దాసోహం అనడం కాదు, భగవంతుడు కూడా నీకు దాసుడైపోతాడు. కాబట్టి ఏదైనా ప్రాక్టీస్ లేకుండా చేయకు. ప్రాక్టీస్ మేక్స్ మెన్ పెర్ఫెక్ట్ అంటారు. నువ్వు పెర్ఫెక్ట్ అంటే మెన్ అంటే ఇక్కడ మనిషి పురుషుడనే కాదు, మనిషి పెర్ఫెక్ట్గా ఉంటాడని. ఈ కథ మనకి ఏం చెప్తుందంటే, వస్తువులు మనుషులు పని నీకు దాసోహం అనడం కాదు, భగవంతుడు కూడా దాసోహం అయిపోతాడు. కాబట్టి ప్రాక్టీస్ చేయకుండా ఏది చేయకు. సూపర్. నెక్స్ట్ కాలర్ గురుగారు సుప్రజ గారు కరీంనగర్ నుంచి. సుప్రజ గారు మనతో పాటు గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ 1999 1999 మే 3rd. 3వ తారీఖు. గురుగారు మా పెద్ద తమ్ముడికి మీరు ఇచ్చారు రుద్రాక్ష, హెల్త్ వెల్త్. అమ్మా సోమవారం అని తెలుసు కదమ్మా. అవును గురుగారు, చాలా బాగుంది. ఇప్పుడు ఈ చిన్న తమ్ముడు ఈయనకు కూడా ఇది పంచమి, కృష్ణపక్షము, బహుళ పంచమి. ఇది మకర రాశి, శ్రవణ నక్షత్రము, వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం. రైట్. ఈ అబ్బాయికి ఒక్క రుద్రాక్ష అమ్మ, ద్వాదశముఖి రుద్రాక్ష. 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం, అంటే సూర్య స్వరూపము. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం ఈ ఒక్క రుద్రాక్ష శరీరానికి తాకే విధంగా. ఇది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము కూడా. రుద్రాక్ష వేసుకుంటే మీ ఎవరో పెద్ద పెద్దకి బాగుందన్నారు కదమ్మా. ఒక దైవికమైన సంపద ఎవరి దగ్గర ఉన్నా. రుద్రాక్ష అంటే స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడయాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు. విజయాలు ఎప్పుడూ మీ పక్కనే ఉంటాయి. అందుకనే ఒక్క రుద్రాక్ష ఉంటే 1,00,000 విషయాల్లో ముందుంటాం. ఇంతకంటే దైవికమైన సంపద భూమి మీద ఇంకేమీ ఉండదు. సో కాబట్టి ఎలాంటి నియమాలు లేవు. మీ చిన్న బ్రదర్కి కూడా వేసి చూడండి అమ్మా. పెద్ద అతనికి ఎలా మీరు ఫీల్ అయ్యారో అలాగే ఏమాత్రం తగ్గకుండా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. ఎలాంటి నియమాలు లేవు. ఓకే గురుగారు. నెక్స్ట్ కాలర్ దుర్గారెడ్డి గారు నరసరావుపేట నుంచి. దుర్గారెడ్డి గారు మనతో పాటు గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. దుర్గారెడ్డి గారు. హలో దుర్గారెడ్డి గారు. సార్ చెప్పండి సార్. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? బాగానే ఉన్నామండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? డేట్ ఆఫ్ బర్త్ 22/10/2006. 2006. ఎవరిదండి ఇది? మా అబ్బాయి దగ్గర అండి. ఎంతమంది పిల్లలు? 3 అండి. ఆదివారం పుట్టినట్టు గుర్తుందా అండి? ఆదివారం అండి. ఈ అబ్బాయి ఎన్నో అబ్బాయి అండి? చిన్న అబ్బాయి అండి. 2 అమ్మాయిలు. ఇది ఏకాదశి కూడా, శుద్ధ ఏకాదశి. ఇది కుంభరాశి. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష దశముఖి కానీ ఏకాదశముఖి కానీ. ఏకాదశముఖి ఏకాదశ రుద్ర స్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. దశముఖి కూడా జాతకానికి పర్ఫెక్ట్ యాప్ట్ అండి. ఈ దశముఖి దీంతో పాటు ఏదైనా కలిపి వేసుకోవచ్చు. ఇది ఒక్కటి వేసుకున్నా బాగుంటుంది. ఈ రెండింటిలో మీకు ఏది కుదిరితే అబ్బాయికి అది వేయండి. ఒక దైవికమైన సంపద. మనకి ఎన్ని సంపదలు ఉన్నా ఏ సంపద ఏ మేరకు మనకు ఉపయోగపడుతుందో తెలియదు. ఈ సంపద వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక ప్రొటెక్షన్, ఒక మనకి రక్షణ కవచంగా ఉంటుంది. మనం చేసే పనుల్లో విజయాలు ఎప్పుడు మనకు చేరువుగా అవుతూ ఉంటాయి. సో అవకాశం ఉంటే ఇది ఒక్కటి, రెండిట్లో ఏదో ఒకటి వేసి చూడండి. ఆల్ ది బెస్ట్ అండి. గురుగారు పర్యటన వివరాలు ఒకసారి, ఎక్కడ అందుబాటులో ఉంటారు? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి నాకు అవకాశం ఉండకపోయినా ప్రతి గురువారం నాడు ఈ సంస్థ శాఖల్లో అంటే బ్రాంచుల్లో ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళడం ఒక సాంప్రదాయంగా పెట్టుకున్నాము. ఇప్పుడు రేపు కమింగ్ థర్స్డే గురువారం, వచ్చే గురువారం రాజమహేంద్రవరం. సో రాజమండ్రిలో చాలా గ్యాప్ వచ్చింది. చాలా రోజుల తర్వాత రాజమండ్రి వెళుతున్నాను. కొన్ని గంటలు మాత్రమే, మధ్యాహ్నం 1:30 వరకు మాత్రమే నేను అక్కడ ఉంటాను. ఈ కొన్ని గంటలు మీరు 2-3 పేర్లు ఇస్తే నాకు కష్టం అవుతుంది, ఇబ్బంది అవుతుంది. అర్థం చేసుకొని మీరు సహకరించండి. ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. సో నాకు కావాల్సింది సంఖ్య కాదు, సమయం. మీరు ఇక్కడ చూస్తున్నారు, ఒక 8 సెకండ్లో మీ జాతకాన్ని నేను అనలైజ్ చేస్తున్నాను. తిది, వారం, నక్షత్రం, దశలు, అంతర్దశలు, సూక్ష్మ దశలు. ఇక్కడ మీతో మాట్లాడుతున్నాను. నా బ్రెయిన్ పనిచేస్తుంది, పెదాలు కదులుతున్నాయి, చేతులు రాస్తున్నాయి, 150 స్టెప్స్ వేస్తున్నాను ఈ 8 సెకండ్లో. నాకు
సమయం మీరు ఇచ్చినట్లయితే ఒక్క నిమిషం సమయం ఇస్తే నేను మీ జాతకాన్ని బాగా అనలైజ్ చేయగలనన్న నమ్మకం నాకుంది. ఆ నమ్మకం మీకుంటే, నేను బాగా చూడగలనన్న నమ్మకం ఉంటే మీరు 2-3 పేర్లు అక్కడ నమోదు చేయించకండి. రాజమండ్రిలో ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. సో అలాగే నన్ను హైదరాబాద్లో కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. అలాగే దూర ప్రాంతాల నుంచి ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. నేను దక్షిణ భారతదేశం నేను అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో మీరు ఎక్కడైనా ఈ సంస్థకి దగ్గరగా ఉంటే, అంటే మీరు బెంగళూరులో ఉన్నారనుకోండి, ఇన్ఫాంట్రీ రోడ్లో ఈ సంస్థ ఉంటుంది బెంగళూరులో. మీరు అక్కడికి వెళితే ఒక స్పెషల్ రూమ్లో మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను ఎదురుబదురుగా కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మా స్టాఫ్ మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదు రేపు రాజమండ్రిలో గురువారం నాడు నన్ను కలవాలని మీరు అనుకున్నా, ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, అర్థం చేసుకొని సహకరించండి. ఓకే గురుగారు. నెక్స్ట్ కాలర్ శ్రావణి గారు వరంగల్ నుంచి. శ్రావణి గారు మనతో పాటు గురుగారు ఉన్నారు, మాట్లాడండి. ఓం నమః శివాయ గురుగారు. శివాయ నమః. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ 28 ఫిబ్రవరి 28 అమ్మా. అవునండి, 28 ఫిబ్రవరి 1992. 1992. ఇది లీఫ్ ఇయర్. ఇంక 29 అయితే 4 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది. ఇది 1992 ఫిబ్రవరి ఇస్ ద లీఫ్ ఇయర్. అవునండి. ఎవరిదమ్మా ఇది? ఇది మా చెల్లిదండి. 3 సంవత్సరాల క్రితం నేను వచ్చాను మీ దగ్గరికి. ఇది శనివారము. ఇది లీఫ్ ఇయర్, శనివారము. ఏదో చెప్తున్నారమ్మా. 3 సంవత్సరాల క్రితం మీ దగ్గరకు వచ్చామండి. నేను అంటే నాకు పిల్లలు అవ్వట్లేరు అని చెప్పి చాలా హాస్పిటల్స్ అన్ని తిరిగాము, అన్ని చోట్ల చేసాము. ఎవరైతే నవమి కృష్ణపక్షము బహుళ నవమి మీ దగ్గర వచ్చినాక రుద్రాక్ష తీసుకున్నాను. ఆ తీసుకున్న ఇయరే నాకు కన్సీవ్ అయింది. బాబు ఇప్పుడు బాబు పుట్టాడు. ఇది వృశ్చిక రాశి, అనురాధ నక్షత్రము, నవమి కృష్ణపక్షము. ఇది శనివారము. అవునండి. స్కార్పియో, వృశ్చిక రాశి. రైట్. రుద్రాక్షల్లో గౌరీశంకర్ రుద్రాక్ష అని ఒకటి ఉంటుంది. మెడికల్గా 1% అవకాశం ఉన్నా, అంటే మెడికల్గా అవకాశం లేకపోతే ఎవరేం చేయలేరు. మెడికల్గా 1% అవకాశం ఉన్నా 100% సంతానానికి అవకాశం ఉండేటువంటి రుద్రాక్ష ఎన్నో కేసులు, వందలాది కేసులు నేను చూస్తూ ఉంటాను. గర్భగౌరి అని ఒకటి ఉంటుంది, గౌరీశంకర్ అని. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి పూజలో పెడితే ఆ ఫలితం ఒక అద్భుతంగా ఉంటుంది. రైట్ అమ్మా. ఇది ఎవరి కోసం అమ్మా? ఇది మా చెల్లి కోసం అండి, మ్యారేజ్ గురించి తనకు. రైట్ అమ్మా. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే ఇచ్చి చూడండి. త్రయోదశి 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. సో ఈ ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే వేసి చూడండి. ఒకవేళ ఇది కుదరకపోతే 9 ముఖాలు అమ్మవారి స్వరూపం కూడా ఈ అమ్మాయికి ఇవ్వచ్చు. 24/7 ఎప్పుడు వేసుకోవచ్చు. ఆడవాళ్ళు ఒకవేళ సూత్రాల్లో వేసుకోవాలనుకుంటే మధ్యలో కాకుండా ఈ పక్కన కానీ ఆ పక్కన కానీ వేసుకుంటే బాగుంటుంది. అలా వేసుకోవాలి, శరీరానికి తాకే విధంగా. 24/7 ఎప్పుడు వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఇది వచ్చిన తర్వాత ఖచ్చితమైన ఫలితాలు చూస్తారు. అంటే మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం తీసుకుంటే ఆ వచ్చే పని చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఓకే గురుగారు. సో నార్మల్గా దేవుడికి మొక్కులు చెల్లించడం, అలాగే దేవుడికి నైవేద్యాలు పెట్టడం కంటే పేదవారికి సహాయం చేయడం చాలా గొప్పది అంటారు. సో ఏం చెప్తారు? అంటే దేవుడికి తక్కువడం తప్పు కాదమ్మా, అది కరెక్టే. పేదవాడిని ఆదుకోవడం ఇది ఇప్పుడు ఏదో ఒకటి నిర్ణయానికి ఎందుకు ఒకదానికి ఎందుకు రావాలి? అది చేద్దాం, ఇది చేద్దాం. కాకపోతే పేదవాడికి సాయం చేస్తే ఇంకెక్కువ ఉంటుంది, భగవంతుడు కూడా హర్షిస్తాడని చెప్తారు. ఒక యజమాని తన దగ్గర పనిచేసే నౌకరికి చెప్పాడంట, తిరుమల వెళుతున్నావు, హుండీలో ఈ 100 రూపాయలు నా పేరు మీద వేయి. ఇలా చాలా మంది చెప్తుంటారు కదా, ఈ 100 రూపాయలు నా పేరు మీద వేయని పాత రోజుల్లో చెప్పాడంట. ఈ 100 రూపాయలు తీసుకొని వెళుతూ యజమాని ఇచ్చాడు కదా, ఆయన పేరు మీద వేద్దాం అనుకుంటే దారిలో పేదవాళ్ళు కనబడతారు, భోజనం లేక బాధపడుతుంటే వాళ్ళందరికీ తన దగ్గర ఉన్న 100 రూపాయల్లో తిను పనివాడే కదా, తిన దగ్గర ఉండవు, యజమాని ఇచ్చిన 100 రూపాయల్లో ఖర్చు పెడదామని చెప్పేసి పేదవాళ్ళకి అన్నం పెట్టుకుంటూ ఎవరేం అడిగితే ఇచ్చుకుంటూ ఆఖరిలో 2 రూపాయలు మిగిలితే తీసుకెళ్ళి వాళ్ళ వానర్ పేరు మీద గుండీలో వేశాడు. రాత్రి వెంకటేశ్వర స్వామి కల్లో కనిపించి వానర్కి, నీ డబ్బులు నా దగ్గర 98 రూపాయలు జమ అయ్యాయా అని చెప్పాడంట కల్లో. అరే నా పనివాడు చాలా మంచివాడే, 98 ఏంటి, వాడికి 100 ఇచ్చాను. అయితే 98 రూపాయలు ఖర్చు పెట్టేశాడు. ఇక్కడ హుండీలో వేసింది 2, 98 రూపాయలు నాకు జమ చేశాడు.
అని అంటే 98 జమ చేయడం ఏంటి, 100 ఇచ్చాను, వీడు 2 రూపాయలు తినడే తప్పు చేయడే మంచివాడాడు అని చెప్పి పొద్దున్న వచ్చిన తర్వాత ఏమిరా ఏమైంది, 98 రూపాయలే ఉండిలో వేసావు, 2 రూపాయలు ఎవరికైనా పేదవాళ్ళకి ఇచ్చావా అని అడిగాడు. పేదవాళ్ళకి 2 రూపాయలు ఇవ్వలేదు, 98 రూపాయలు ఇచ్చాను, 2 రూపాయలు మిగిలితే ఉండిలో మీ పేరు మీద వేశాను. సో కట్ చేస్తే ఇది ఏం చెప్తుంది అంటే మానవ సేవే మాధవ సేవ. భగవంతుడి చెయ్యి కానీ కష్టంలో ఉన్న వాడికి సాయం చేయి. నేను ఎప్పుడు నన్ను బలంగా ఇంప్రెస్ చేసిన ఒక డైలాగ్, ఒక పదం ఏమిటి అంటే, నీకెప్పుడైనా దైవ దర్శనం కావాలి అని నువ్వు అనుకుంటే కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేసి చూడు, ఆ కళ్ళల్లో మెరిపే దేవుడు. కాబట్టి కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేసి చూడండి. మానవ సేవే మాధవ సేవ. ఓకే గురుగారు, చాలా బాగా చెప్పారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది కాలర్స్కి చక్కటి సలహాలు సూచనలు అందించారు, చాలా విషయాలు చెప్పారు. ఓం నమ శివాయ. రైట్, చూసారు కదా, ఇది ఇవాల్టి మన రుద్రాక్షలు సందేహాలు ప్రత్యేక కార్యక్రమం. నమస్తే. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899997, 7700963888. మా వెబ్సైట్ www.indonepalrudraksha.com.